హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ నెంబర్ 6 రివ్యూకి. సో ఫస్ట్ అయితే గనక కొంతమంది చూస్తున్న వాళ్ళు లైక్ చేసి చూడండి. కాస్త మాకు రీచ్ వస్తుంది. సపోర్ట్ ఇవ్వండి మాకు. సో దట్ వీ కెన్ మేడ్ సో మెనీ అదర్ మంచి మంచి గుడ్ రివ్యూస్ మీకు అందించగలము. సో సపోర్ట్ అయితే చేయండి. సో నిన్న గేమ్ స్టార్ట్ అయింది కదా. గేమ్ కెప్టెన్సీ టాస్క్ స్టార్ట్ అయినప్పుడు అనుకోకుండా బ్లండర్ అని కాదు, అనుకోకుండా మన ఇమాన్యుయల్ అయితే మిస్టేక్గా చూసుకోకుండా చేసిన దానికి ఇంకా బ్లండర్గా మనీష్ అయితే గనక, అంటే యాక్చువల్గా తిను చూడలేదు ఒప్పుకుంటాను. ఇక్కడ ఏమైపోయిందంటే మనీష్ ఓవర్ థింకింగ్, ఓవర్గా తను కూడా ఇన్వాల్వ్ అయిపోయాడు. ఇవి బీయింగ్ ఏ ఏంటది సంచాలకుగా ఉన్నప్పుడు తను చేయాల్సింది ఏంటి, అక్కడ చూసుకుని ఆయనకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ అక్కడ కరెక్ట్గా వీళ్ళందరూ మంచిగా ఉన్నారా లేదా అన్నది చూడడం కరెక్ట్, ఒప్పుకుంటాను. సో ఈయన ఏంటది ఫౌల్ చేస్తే, అంటే గ్రీన్ పడకుండానే పీకేస్తే కనుక ఇతనిది తప్పే, నేను ఒప్పుకుంటా అది కూడా. కాకపోతే ఏంటంటే తిని ఇన్వాల్వ్ అయిపోయి తిని ఐడియాలు వేసుకుంటున్నాడు. ఇది ఇలా పీకితే అది కరెక్ట్, అది అలా పీకితే ఇది కరెక్ట్, దీనివల్ల వీళ్ళకి ఛాన్స్ రాదు ఇదని. ఈయనకి చెప్పింది ఏంటి, ఎవరొచ్చి పీకేస్తే వాళ్ళ యొక్క అంటే వాళ్ళని పడదోయాలి ఎవరినో ఒకళ్ళని అనేది వీనికి కూడా ఒక ఛాన్స్ ఇచ్చారు. ఎందుకంటే ఈయనే సెలెక్ట్ చేయాలి ఎవరిని పంపిస్తే అక్కడ ఆట ఇదిగా ఉంటుందని. బట్ హీ స్టార్టెడ్ ఇది పడిపోతే ఇది అదేంటంటే ఓవర్గా థింక్ చేయడం వల్ల వస్తుందండి. మనం ఎలాగైనా కూడా ఇది గెలిపించాలి, లేకపోతే ఇది బాగా చేయాలి అనుకునే కన్నా కూడా తను ఏంటంటే గేమ్లో ఇన్వాల్వ్ అయిపోయాడు. సో అందు గురించే తను అది గమనించలేదు. దాని తర్వాత ఇంకా చెప్తాను, అవి కూడా గమనించలేదు తను. డైరెక్ట్గా వీళ్ళు అడుగుతూ ఉంటే వాళ్ళు అంటే పక్క వాళ్ళు అరిస్తే దాన్ని బట్టి నిర్ణయం తీసుకున్నట్టుగానే అనిపించింది అనమాట. సో అలాగే అందుంచి ఇమాన్యుయల్ని తీసేయడం తప్పు. ప్లస్ తను అన్న మాటలు కూడా చాలా చాలా పిచ్చి మాటలలాగా అనిపించాయండి. ఈ కంటెస్టెంట్ కాకపోతే 100 కంటెస్టెంట్లు వస్తారు, తిన్ని కాకపోతే వైల్డ్ కార్డ్లో వేరే వాళ్ళు తెచ్చుకోండి, ఇవన్నీ ఈయనెవడండి చెప్పడానికి. ఈయనకే అసలు దిక్కు దివాణం లేకుండా వచ్చినట్టు అనిపించాడు. ఎందుకంటే లాస్ట్కి జ్యూరీ ద్వారా వచ్చారు. సరే, ఈయన అక్కడ అగ్ని పరీక్షలో మంచి కంటెంట్ ఇచ్చి మంచిగా మాట్లాడుతున్నాడు కాబట్టి అదేవిధంగా ప్రజలు దీనికి సపోర్ట్ ఇస్తారు. కానీ బట్ ఇలాంటి బిహేవియర్ ఆర్ ఇలాంటి మాటలు, ఇలాంటి ఓవర్ థింకింగ్ అయితే కనుక ఆయనకే నష్టం. ఇంక దాని తర్వాత ఏమో పవన్ కళ్యాణ్ ఏమో లెఫ్ట్ హ్యాండ్ పెట్టి ఇది వీళ్ళందరూ 1 by 1 వస్తున్నారండి. వస్తూ ఉంటే ఒక్కొక్కళ్ళు తీస్తున్నారు. సంజన గారు అయితే బాగా ఆడినట్టు అనిపించారు. అంటే గేమ్ పరంగా ఎవరిది తీయాలి, ఎప్పుడు తీయాలి అనేది. హరీష్ది అయితే రిమూవ్ చేస్తున్నారు. మిగిలిన ముగ్గురు కూడా చాలా డంబ్గా ఉన్నారండి. ఎందుకంటే సంజన ఛాన్స్ ఇచ్చింది కాబట్టి సంజనాను గెలిపించాలి అన్నట్టుగానే ఉంది. అంతకు మించి అక్కడ ఏమీ లేదనమాట. అందు గురించే ఎవరు శ్రీజ పట్టుకున్న రాడ్స్ అయితే తీయలేదు. బట్ శ్రీజ అయితే బాగానే ఆడినట్టండి. ఎందుకు బాగా ఆడారని నేను చెప్తానంటే 1.5 hours అంత చిన్న రాడ్ల పైన అదే పొజిషన్లో అంతసేపు, అంటే అది టాస్క్ మనం లైవ్లో చూసినప్పుడు మనకు తెలుస్తుంది కదా. 1.5 hours ఆమె అలాగే పట్టుకుని ఉన్నారు. అట్లీస్ట్ అదర్ కంటెస్టెంట్స్ అటు ఇటు కదిలినా, అంటే ఇలా తీస్తే ఇది కదిలిస్తే ఇలాగా ఆ యాంగిల్స్ మారి పడిపోయినా కూడా ఈమెయితే 1.5 hours ఒకటే దాని మీద అలాగే ఉన్నారనమాట. సో అది కష్టమే. కాళ్ళన్నీ పట్టేస్తాయి, చేతులన్నీ ఇదవుతాయి. సో అంతసేపు ఉండడం కష్టమే అనమాట. సో ఆమె ఏమి ఈజీగా గెలిచేసింది, ఆమె నుంచి ఆమె ఎవరు పీకలేదు అనుకోవడానికి కూడా లేదనమాట. ఇంకా పవన్ కళ్యాణ్ అయితే లెఫ్ట్ హ్యాండ్ పెడితే ఇక్కడ ఫస్ట్ భరణి అయితే చూస్తాడు. భరణి చూసినప్పుడు మనం లైవ్లో చూసినప్పుడు ఈవెన్ హరీష్ కూడా చూస్తాడు, కానీ మాట్లాడు. అదే ఇమాన్యుయల్కి వచ్చేసరికి ఎన్ని మాటలు. ఇమాన్యుయల్ వచ్చేసరికి మీరు కామనర్ అన్న పాయింట్స్ తీశారు, ఇప్పుడు మీరు సంచాలకుడి తుది నిర్ణయం తెలియదా నీకు, అది మీరు ఇదన్నీ చెప్తారనమాట. అంటే ఈయన ఏదో మాట్లాడుకుంటున్నాడు, ఈయనది తప్పు చేశాడో లేదో బతిమలాడుకుంటున్నాడు, బాధపడుతున్నాడు, ఏదో ఉంది ఇమాన్యుయల్ది. బట్ స్టిల్ ఇక్కడ నుంచి పక్క నుంచి పొడుస్తున్నట్టు చేయడం అన్నది తప్పు. సో అదైతే కనుక నాకైతే నచ్చలేదు, ఆయన చేసిన బిహేవియర్ కానీ ఆయన మాట్లాడిన మాటలు హరీష్ గారిది. అంతే, ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ తను చూడనట్టుగా కాసేపు ఉండిపోయి దాని తర్వాత ఇక్కడేమో
ఎవరు మనీష్ అయితే చూడలేదండి. మనీష్ ఇక్కడ ఈ విషయంతోటి చెప్తున్నాను. మనీష్ అయితే తన లెఫ్ట్ హ్యాండ్ పెట్టింది చూడలేదు. ఇంకా నేను చూసాను అంటే ఏది అని అంటే రైట్ హ్యాండ్ మోచేయి తగిలింది అన్నట్టుగా చెప్తాడనమాట. యాక్చువల్‌గా అది రైట్ హ్యాండ్ మోచేయి కాదు. లెఫ్ట్ హ్యాండ్ మొత్తం ఇలా పెట్టి తను కొద్దిగా పైకి జరుగుతాడనమాట. నన్ను అడిగితే అది కూడా తప్పు కాదు. బట్ పెట్టిన రూల్స్ ప్రకారం వీళ్ళు ఆడుతున్నారు కాబట్టి ఇంకా అది మిస్టేక్ అయ్యి తననైతే ఎలిమినేట్ చేశారు. ఈవెన్ ఎమ్మాన్యుయల్‌ని ఎలా ఎలిమినేట్ చేశారో ఇది కూడా అలాగే. బట్ ఛాన్సెస్ అయితే ఇచ్చుంటే బాగుండేది. ఎవరు ఎలా పీకుతారు, అందులో లూప్ హోల్ ఎతుక్కుని ఎలాగైనా తీసేయాలంటే తీసేయచ్చండి. నువ్వు ఇలా ఇప్పుడు సైడ్‌కి తిరిగిందని ప్రియాని తీసేస్తారు నెక్స్ట్ రౌండ్‌లో. అది అంతకుముందు రాము రాథోడ్‌ని సైడ్‌కి తిరగకూడదని చెప్పడం. ఇవన్నీ ఎలాగే పక్క నుంచి ఇలా ఎళ్ళేటప్పుడు సైడ్‌కి ఎళ్ళకుండా ఎలా ఉంటారు? వాళ్ళు అది పట్టుకుని ఎంతసేపు ఉంటారు అన్నదే చూడాలని తప్పితే ఇప్పుడు వాళ్ళొచ్చి ఒకటి ఎవరి ఛాన్స్ వస్తే తీసేస్తున్నారో అప్పుడు అందరూ ఒకటే పట్టుకుని ఉన్నారనుకోండి, అప్పుడు ఎక్కువ సేపు ఎవరుంటారు అన్నది తెలుస్తుంది. ఆట అప్పుడు బాగుంటుంది. అంతేగాని మీరు సైడ్‌కి తిరిగారు, మీరు సైడ్‌కి చూసారు, లేకపోతే ఇదిగో ఇలాగా గ్రీన్ లైట్ పడక ముందరే పీకారు, ఫౌల్ అక్కడేమో చెయ్యి పెడితే ఫౌల్ అనడం, సపోర్ట్ తీసుకుని ఆడేశారు అనడం, ఇవన్నీ నాకు అంతగా నచ్చలేదనమాట. ఆ రూల్స్‌నే మార్చేసి ఇష్టం వచ్చింది. కానీ బిగ్ బాస్‌కి తెలుసు ఇలాంటి రూల్స్ ఏదో చెత్త రూల్స్ పెట్టి ఈయన ఇరుక్కుంటాడు, బిగ్ బాస్‌కి కంటెంట్ ఇస్తారనే మనీష్‌నైతే పంపించినట్టు అనిపించింది. సో, ప్రియా అయితే మూవ్ అయింది. మూవ్ అయిన తర్వాత ఇంకా లాస్ట్‌కి అయితే ప్రియా అయితే పడిపోయారు. ఇంక దాని తర్వాత రాము రాథోడ్ అండి చెప్పుకోవాలి. చాలా బాగా ఆడాడండి. ఒళ్ళు తనకి అంటే కొద్దిగా వెయిట్ తక్కువ కాబట్టి ఎక్కువ సేపు ఉండొచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఒకటే కాదు, ఇచ్చిన అదేంటది రాడ్స్ అన్నిటిలోనూ ఎక్కువ అందరూ వచ్చి కొద్దిగా పీకడానికి ట్రై చేశారు. నెక్స్ట్ ప్రియా. పవన్ కళ్యాణ్ ఉండుంటే గనక పవన్ కళ్యాణ్ గెలిచేవాడేమో. బట్ ఆయనేమో మధ్యలో వెళ్ళిపోయేసరికి ఈయన ఇక్కడ కూడా పవన్ కళ్యాణ్‌కి కూడా నేను పెట్టలేదు, నేను ఈ హ్యాండ్ పెట్టాను, నేను ఇది చేయలేదు, అసలు ఇదని ఒప్పుకోకపోవడానికి అందులో ఏముందో నాకు అర్థం కాలేదండి. ఆయన కూడా మనసుకి ఎక్కువ తీసేసుకున్నట్టు అనిపించింది. దానివల్ల ఇలాగా హెల్మెట్ తీసి ఇసిరేయడం ఇవన్నీ చేశాడు. అది తప్పే. నన్ను అడిగితే బిగ్ బాస్‌కి వచ్చినప్పుడు అగ్ని పరీక్షకి ఎంత కామ్‌గా వచ్చి కామ్ అండ్ కంపోజ్‌గా ఉన్న వ్యక్తి ఇక్కడ ఈ బిహేవియర్‌తో అంటే కొద్దిగా నచ్చదనమాట జనాలకి. ఎందుకంటే అక్కడ ముసుగేసుకొని ఆడాడా, ఇక్కడ ముసుగుతో ఆడుతున్నాడా అన్నది అర్థం కాదనమాట. ఇంకా దాని తర్వాత ఏమో లాస్ట్‌కి శ్రీజ అయితే ఉంటారు. రాము రాథోడ్ అయితే చాలా బాగా ఆడినా కూడా ఆయనది అలా అందరూ పీకి లాస్ట్‌కి అయితే గనక ఆయన ఎలాగైనా పడిపోతాడు. ఇంకా ఆ విధంగా శ్రీజ అయితే విన్ అయ్యారు. శ్రీజ విన్ అయితే ఇక్కడ ఈమెకి కూడా తెలుసు ఇలాంటివి ఛాన్స్ వస్తే చెయ్యాలని. ఆమె హార్ట్‌ఫుల్‌గా ఆడినా కూడా లాస్ట్‌కి ఒక డైలాగ్ అయితే కొడుతుంది. నా వల్ల సంజన గారు గెలిచారు, నేను ఆమెని గెలిపించాను అని చెప్పి అంటారు. సో, అలాగా సంజన అయితే విన్ అయ్యారండి. సో, ఇంకా దాని తర్వాత ఇక్కడ అంతా అయిపోయిన తర్వాత వీళ్ళు మధ్యలో జరిగిందంతా కూడా ఇమ్మాన్యుయల్ వచ్చేసి వీళ్ళతో మాట్లాడతాడు. భరణితో అంటాడనమాట. ఆయన ఏంటంటే అలాగా హరీష్ ఎందుకు అలా మాట్లాడతాడు, ఇలా చేసుకొని వచ్చే కంటెంట్ ఇవ్వడం కాదు, లేకపోతే మీరు చేసేది ఎప్పుడు ఒక ఫేస్ తోటే ఉన్నట్టుంటుంది, కామనర్ అని ఇదని ఎప్పుడైనా కామనర్స్ కింద చూసామా అనడం. నిజమేనండి, హరీష్ అయితే బాగా ఎక్కువ మాట్లాడినట్టు. ఇంకా ప్రియా కూడా అంటుందనమాట, వీళ్ళందరూ ఫెయిర్ గేమ్ అంటారు కానీ ఎవరు ఫెయిర్ ఆడరు, ఈమెకి ఇవ్వకపోతే అది ఫెయిర్ కాదు, ఈమెకి ఇస్తేనేమో అది ఫెయిర్ అన్నట్టుగా మాట్లాడుతుందనమాట. సో, ఆమె కూడా అక్కడ ఎక్కువ మాట్లాడినట్టు. ఇంక దాని తర్వాత ఏమో శ్రీజ ఏమో ప్రియా వీళ్ళందరితోటి అక్కడ ప్రియా ఏమంటుందంటే, ఏంటి హీరో విలన్ కొట్టుకుని కమెడియన్ గెలిపించారు అని అంటుందనమాట. అసలు హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు అన్నది అక్కడ ఏం లేదు. ఈమైతే కమెడియన్ కాదు, నేను కమెడియన్, నాకు కోపం వచ్చింది అన్నట్టుగా శ్రీజ చెప్తారు. నేను కమెడియన్ కాదు, నేను హీరోయిన్నే గెలిపించాను కాబట్టి తను గెలిచిందని. నిజమే అండి, తను ఆడారు కాబట్టి ఇంకా తననేం అనలేము. ఇంకా వీళ్ళందరూ కూర్చొని ఫుడ్ తినడం ఇదంతా చేస్తారు. వేరేజ్ అక్కడికొచ్చి వీళ్ళు మన హరీష్ గారిని తినమంటారనమాట. కానీ ఇక్కడ హరీష్‌కి ఏమో కోపం వచ్చింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఓడిపోయారు కాబట్టి. ఆయనకి ఇమాన్యుయల్, భరణి అండ్ తనూజ పడట్లేదండి. ఇంకా ఆయన గురించి, వాళ్ళ ముగ్గురు గురించి చాలా ఎక్కువ చెప్పడం, ఇది చేయడం చేశారు. బట్ అవసరం లేదనిపించింది. వాళ్ళు చేస్తే నేను తినను ఇదని చెప్పి పెద్దేదో పౌరుషానికి పోయినట్టు చేశాడండి. అంత అవసరం లేదు. వాళ్ళు చేస్తే తినకపోవడానికి లేకపోతే ఇంకోటి అనుకోవడం
అది తప్పనమాట. ఇంకా అలాగే ఫుడ్ ఏమో వీళ్ళందరూ దొంగతనాలు చేసి సంజనాకి కెప్టెన్సీ వచ్చిన తర్వాత కెప్టెన్సీ ద్వారా వచ్చినవన్నీ గూడా ఇలాగా తినేయకుండా ఐ మీన్ దొంగతనం చేసి తినేసారనమాట. అదేం తప్పేం లేదు. జస్ట్ ఫన్ ఇది అదనే అనుకుంటున్నాను నేనైతే. చిప్సు, చాక్లెట్లు ఇవన్నీ తీసేసుకున్నారనమాట. ఇంకా సంజన గురించి ఇమ్మాన్యుయల్‌ను, భరణి అనుకుంటారు. ఈమె అన్నీ గుర్తుంచుకుంటుందండి. ఎవరు మన సుమన్ శెట్టి ఇలా అన్నాడు 8 మందే ఉన్నారు అని ఆమెని ఎక్స్‌క్లూడ్ చేసి మాట్లాడినట్టుగా చేశాడు. తనకది గుర్తుంది. అందుకే సుమన్ శెట్టిని పక్కన పెట్టింది. అంత గుర్తుంటుంది. ఆమెతో ఇది చేయకూడదు. నెగెటివా, పాజిటివా అని కాదు. ఆమె మంచిగా ఆమె ఆడాలనుకున్నదంతా ఆడుకుంటుంటూ చాలా తెలివైన వాళ్ళని అంటాడనమాట. ఇంక దాని తర్వాత ఏమో భరణి ఏమో గుడ్ మార్నింగ్ హరీష్‌కి మార్నింగ్ అవుతుందండి. మార్నింగ్ సాంగ్ వస్తుంది. ఆ మార్నింగ్ సాంగ్‌లో జూనియర్ ఎన్టీఆర్‌దో ఎవరిదో యేసినట్టున్నారు. ఆ సాంగ్ అంతా అయిపోయిన తర్వాత హరీష్‌కి గుడ్ మార్నింగ్ చెప్తాడనమాట. గుడ్ మార్నింగ్ చెప్తే ఇక్కడేమో భరణి ఏమో చెప్పిన తర్వాత ఆయన రెస్పాండ్ అవ్వడు. అదేంటంటే అలాగా పొద్దున్నే రెస్పాన్స్ ఇవ్వరు. గొడవలే మాట్లాడుకునేది. అయినా అప్పటికే మర్చిపోయానన్నా. ఇక్కడ హరీష్ ఏంటంటే ఇంకా ఆయన మీద ఓ ఇది హేట్రెడ్ పెట్టేసుకున్నాడు కాబట్టి. కానీ 4, 5 డేస్‌లో ఇంత హేట్రెడ్ ఎందుకు అన్నది నాకు అర్థం అవ్వదండి. ఆమెకు కోపం వచ్చింది. ఆయన వల్ల ఓడిపోయారో లేకపోతే ఆయనకు నచ్చలేదో ఏదో ఉండొచ్చు. కాదనట్లే. ఇప్పుడు ఎక్కడైనా బయటన గూడా మనకి ఒకళ్ళ మీద కోపం వస్తే ఒక రోజు, 2 రోజులు గానీ మరీ అంత హేట్రెడ్ పెట్టుకునేది ఏముంటుందండి? నాకైతే అది నచ్చలేదనమాట. ఇంకా దాని తర్వాత సంజన గారికేమో ఆమె యాక్చువల్‌గా మీకొక నేను షార్ట్ గూడా ఒకటి చేశాను. ఆమె కెప్టెన్ అవ్వంగానే ఆమెకేమో ఒక అధికారం వస్తుందనమాట. ఆమె ఇక్కడ 'బిగ్ బాస్' ఇంకా క్లియర్‌గా అనౌన్స్ చేసుంటే బాగుండేది. ఎందుకంటే ఈమెకి తెలుగు సరిగ్గా రాదు కాబట్టి ఇంకా క్లియర్‌గా నీ యొక్క రోల్ ఏంటి అంటే కెప్టెన్ నువ్వు ఓవరాల్‌గా హౌస్‌కి కెప్టెన్ కాబట్టి యూ కెన్ టేక్ ఇది అని చెప్తే బాగుండు. ఎందుకంటే మళ్ళీ ఫుడ్ చేసేవాళ్ళే ఫుడ్ చేస్తున్నారు. క్లీన్ చేసేవాళ్ళే క్లీన్ చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే ఏం చేంజెస్ ఉండదు. వాళ్ళకి అదే ఇప్పుడు రాము రాథోడ్‌కి అంత కూర్చుని ఐరన్ చేయడం, బట్టలు ఉతకడం ఇవన్నీ చేస్తున్న వ్యక్తి అదే పని ఉంటుంది. దాని తర్వాత వాళ్ళకి ఎప్పుడు ఇంకా విముక్తి కలుగుతుంది. ఈ కెప్టెన్ వచ్చిన తర్వాత కెప్టెన్ కెన్ టేక్ డెసిషన్స్ ఓవరాల్ హౌస్‌కి కాబట్టి వీళ్ళందరి పైన అజమాయిషీ చలాయించినట్టు చేస్తే బావుంటుంది. కంటెంట్ వస్తుంది. ఇక్కడ మేబీ అది నాగార్జున గారి చేత ఏదైనా చెప్పిస్తే బావుండు. లేకపోతే గనక ఇలాగే చప్పగా ఉంటుంది. అప్పటికి సంజన ఫుల్ ఆన్ తన యొక్క ఏదో కంటెంట్ చేయాలని చెప్పి ఏదో ట్రై చేస్తున్నారు. సో, అదే ముందర అయితే గనక గెలిచిన వెంటనే నేను ఎలాగైనా గూడా దాన్నేమంటారు నాకు ఇద్దరు మనుషులు కావాలి. లోపల నుంచి వస్తువులు తేవాలి నావి చాలా ఉన్నాయి. ఈ రూమ్‌కి తేవాలి. స్పెషల్ రూమ్ వచ్చింది కాబట్టి. అయితే అక్కడ మీరిద్దరు ఎవరైనా ఓకే నాకు ఇదని చెప్పి లాస్ట్‌కి నాకెవరు నేనే ఎంచుకోవాలి కదా! ఇంక సరే అయితే ఇమ్మాన్యుయల్ ఒక్కడు ఓకే అన్నాడు కాబట్టి నెక్స్ట్ ఫ్లోరా అన్నదని. ఆడ ఫ్లోరా, షైనీ అయితే నేను చేయనని జెప్పారు. చేయకపోతే ఓకే కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారు అందరూ. ఇప్పుడు నేను ఒక గుడ్డు తీసుకొని తినేస్తేనే నాకు పర్మిషన్ ఇవ్వలేదు. 2 రోజులు ఇంట్లోకి రాకూడదని జెప్పి మీరిప్పుడు అందు గురించే నేను సెలబ్రిటీస్ అందరికీ గూడా ఇది ఇస్తాను. అంటే టెనెంట్స్ అందరికీ గూడా పనిష్మెంట్ ఇస్తాను అన్నట్టుగా మాట్లాడారు. ఇదంతా ఆమె చేసింది వ్యాలిడా, ఇన్‌వాలిడా పక్కన పెడితే ఆమెకి నచ్చినట్టుగా ఆమె ఉంటున్నారు. అదే క్లియర్ పాయింట్ అయితే ఆమె దాచుకోకుండా వెనకాల ఒకటి పెట్టుకొని ఏదో చేసుకున్నట్టు కాకుండా మొహం మీద అదే చెప్తున్నారనమాట. సో, దానివల్ల అది కంటెంటు లేకపోతే ఏం చేస్తుందా అని అనిపిస్తుంది. నెగటివిటీ అయితే వస్తుంది ఖచ్చితంగా గూడా. చాలా మట్టుకు ఇలాంటివి ఓవర్ ద బోర్డ్ అయితే గనక. అలాగే నిన్న మనం జూసాం కెప్టెన్సీ కన్నా ముందర ఆమెని ఇంట్లోకి రానివద్దు. యూ స్టే దేర్ డోంట్ కమ్ అని చెప్పి మనీషి ఎంత అధికారంగా లేకపోతే ఒక రకమైన చులకనగా ఆమెను చూసి మాట్లాడాడో ఇప్పుడు ఆమె చేతే కెప్టెన్ పెట్టించుకుని కెప్టెన్ బ్యాచ్ తోటి లోపలికి ఆమె డైరెక్ట్‌గా ఇప్పుడు ఎంట్రీ ఏకంగా వాళ్ళ బెడ్‌రూమ్‌లో నుంచి మెయిన్ బెడ్‌రూమ్‌కి వెళ్ళడం జరిగిందండి. సో, కర్మ ఈస్ బ్యాక్ అని అక్కడే అనిపించిందనమాట మనీష్‌కి. సో, అలా అయితే జరిగింది.
ఇంక దాని తర్వాతేమో సంజన పికిల్ కావాలని మార్నింగ్ అడిగితేనేమో, మార్నింగ్ ఏమో నాకు అల్లం చట్నీతో ఇడ్లీ కావాలి, దోస కావాలి, ఇది అదంటే, అవి లేవు మేడం బ్యాటరీ ఇది లేదంటే, సరే అయితే ఇంక ఇది ఇప్పుడు అదేంటి గోధుమ అట్లు ఉంటున్నాయి కదా వేసేయండి, దాని తర్వాత మధ్యాహ్నానికి నాకు కూర అండ్ పలావ్ కావాలి ఇదంతా చెప్పిందనమాట. సో కొద్దిగా అంటే అది డామినేటింగ్‌గా ఉన్నా గూడా అది ఓవర్ ద బోర్డ్ అంటే ఏదో తిడుతున్నట్టు ఇదే చేయకుండా మామూలుగా ఉంటే బావుండు. ఎందుకంటే లైవ్‌లో చూపిస్తారు. భరణి వీళ్ళందరూ గూడా అంటారు ఫుడ్ చాలా ఇచ్చేసింది. ఆమె వచ్చిన తర్వాత ఏమి దాచుకోలేదు. మంచిగా ఉంది అని చెప్పి అంటారనమాట. ఇంకా సో ఫుడ్డు వాళ్ళందరూ అనుకుంటారు. ఒక్క నిమిషం అండి. ఇక్కడ ఒక చిన్న బిట్ పవన్‌దిను, తనుజది చూపిచ్చారు. ఇక్కడ తనుజ ఎందుకు ఓవర్ యాక్షన్ చేసిందో నాకైతే అర్థం కాలేదండి. పవన్ వచ్చేసి మామూలుగా కూర కలయబెడుతున్నప్పుడు ఏదో టేస్ట్ చూడమన్నదంట. తను చూసి ఇది కొద్దిగా టమాటా చట్నీలా ఉంటోంది. టేస్ట్ గురించి కాదు, మామూలుగానే చూడ్డానికి టొమాటో చట్నీలా ఉంది. వాళ్ళు నిన్ను ఉల్లిపాయ చట్నీ అడిగారు కదా! మళ్ళీ నామినేషన్స్‌లో ఇదని మామూలు సజెషనే ఇచ్చారు. యాక్చువల్‌గా అయితే టొమాటోలు ఏమి వెయ్యరండి ఉల్లిపాయ చట్నీలో. తనైతే కరెక్ట్‌గానే జెప్పాడు. బయటికెళ్ళిన తర్వాత గూడా అలా నువ్వు చెప్తే అలాగా నామినేషన్స్ వరకు ఇదేనా ఆమె ఏదో తీసేసుకుందనమాట. వీళ్ళు చెప్పారు గదా అని. ఆయన ఇక్కడేమో తనకి ఫేవర్‌గా మాట్లాడినా గూడా దాన్ని తీసుకెళ్ళకుండా ఈయనతో గూడా గొడవాడి, ఏంటి ఇలా మాట్లాడతావా? ఇది చేస్తావా? అని సాగదీయడం చాలా చెత్తలాగా అనిపించింది తనుజ ఆ విషయంలో. ఇంకా సంజన ఏమో 2 పీపుల్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు నేను. నా రూమ్ యాక్సెస్ ఇస్తాను. ఇది అదన్న వాళ్ళు శ్రీజ అండ్ మనీష్‌నైతే సెలెక్ట్ చేసుకున్నారండి. ఎందుకంటే శ్రీజ నన్ను గెలిపించింది. మనీష్ కొద్దిగా ఇప్పుడిప్పుడే మారుతున్నాడు కాబట్టి వీళ్ళల్లో నేను సెలెక్ట్ చేసుకోవచ్చు కాబట్టి వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేసుకుంటున్నా అన్నాదనమాట. ఇంకా రీతు ఏమో ఇక్కడేమో ఈ ఏమైందంటే నేను ఎలాంటి డెసిషన్స్ తీసుకోవచ్చు అన్నా గూడా బిగ్ బాస్ మాట్లాడలేదు కాబట్టి ఇక్కడ వీళ్ళందరూ ఓవర్ చేస్తున్నారండి ఓనర్స్ అందరూ గూడా. ఎందుకంటే ఉన్న 6 ఓనర్స్‌లోనూ వీళ్ళేమంటారంటే, ఆమె ఎలాగా ఇదిగా చేంజ్ చేస్తుంది. మేము ఆల్రెడీ పెట్టేసాము. ఫుడ్‌కి వీళ్ళు చేస్తారు. ఇది అదని చెప్తున్నారు గానీ, అక్కడ తనేం చెప్తారంటే కెప్టెన్సీ అంటే ఓవరాల్ కెప్టెన్, ఓనర్స్‌కి గూడా కెప్టెన్ అని రీతు అయితే కరెక్ట్‌గా చెప్పిందండి. బట్ అది వాళ్ళు పట్టించుకునే దీంట్లో లేరు కాబట్టి అది డైల్యూట్ అయిపోయింది. లేదా ఇదే గనక అది సంజనకి చెప్పుంటే గనక సంజన అయితే బాగా కొద్దిగా తీసుకొనెళ్ళేదనమాట. ఇంకా దీని తర్వాతేమో తను స్కిట్ గురించి ప్లాన్ చేస్తున్నారు. తనేమో ఎవరు సంజన తీసుకొనొచ్చేసి అలాగనే ఎంటర్‌టైన్‌మెంట్ ఇది చేద్దామని జెప్పి మొత్తం అంతా థమ్సప్‌లు తీసుకొనొచ్చి నేనిస్తాను. బట్ ఎంటర్‌టైన్ చేయండి. పెద్దది ఇది ఇది అని చెప్పి లోపలికెళ్ళంగానే బయటకొచ్చేసరికి ప్రియా వీళ్ళందరూ కొంతమంది చెప్తారనమాట. ఆల్రెడీ తీసేసాం మేమంటే, సరే అయితే తీసేద్దాం అని జెప్పి ఎళ్లి ఒక థమ్సప్ అయితే తీసుకొచ్చేస్తాడు. తీసుకొచ్చిన వ్యక్తి మాస్క్ మ్యాన్ గుడ్. ప్లాన్ బావుంది. ఎళ్ళాడు. తీసుకొని ఎళ్ళిపోయిన తర్వాత అది ఒక బాటిల్‌లో ఆశా సైనితో కలిసి ఒక నార్మల్ బాటిల్ వాటర్ బాటిల్‌లో పోసేసి అది పడేస్తారనమాట. సో, వాళ్ళు తాగుతారు ప్రియా గాని, ఆశా సైన్ గాని, ఇంకా మన మాస్క్ మ్యాన్ వీళ్ళందరూ ఓకే. కాకపోతే ఇక్కడేంటంటే త్రూ ఔట్ ద డే ఈరోజంతా గూడా అక్కడి నుంచి మొదలుపెట్టి ఆయన సెల్ఫ్ డబ్బా వినలేకపోయామండి లైవ్ అంతా గూడా. ఎవడు తీశాడో గానీ మంచి తెలివైన వాడు, సూపర్ హిట్ అటువంటి తెలివి నీకు తాడిందంటే తలనన్నేవాడు. ఇంకా అటువంటి మాస్క్ అనలేదు. అటువంటి పర్సన్ ఇంకెక్కడా ఉండడు. అంత సూపర్ హిట్ కదా! ఇది మీరు చేసిన దానికి మీకు కర్మ ఇదయిందంటే రిటార్డ్ అయిందంటే తినంటుందనమాట. లేదు నేను అది తప్పు చేశానా, రైట్ చేశానా అన్నది కాదు. ఇప్పుడు బిగ్ బాస్ చెప్తాడు కాబట్టి సో, నేను క్లియర్‌గా ఉండాలని అనుకుంటున్నా అంటదనమాట. ఇంతకీ స్కిట్ అయితే ప్లాన్ చేద్దాం అనుకుంటారు. దాని తర్వాతేమో ఫ్లోరా షైనీ ఏమో చెప్తుందనమాట. నేను లోపలికెళ్ళి ఆమె పెట్టుకున్న షాంపూ బాటిల్స్‌ని తీసి మాయిశ్చరైజర్ ఏసేస్తాను. దానివల్ల జుట్టంతా పాడైపోతుంది తనదే అని చెప్పి అనుకుంటున్నారు మరి. తను చేసిందో లేదో లైవ్‌లో అయితే కనిపించలేదండి. బట్ ఏమన్నా ప్లాన్ చేస్తారో ఏంటో చూడాలనమాట. మళ్ళీ దాని తర్వాతేమో ఫుడ్ అయితే హరీష్ అయితే నేను వాళ్ళ చేతులది తిననని చెప్పాడు కాబట్టి ఇక్కడ ప్రిపేర్ చేసుకున్నాడు. బిగ్ బాస్ అయితే ఇక్కడ బాగా దెబ్బైతే కొట్టాడండి. అంటే సంజనాతో అన్నాడు, "ఏంటి మీరు మీ కెప్టెన్సీలో తనంతటికి తను వండుకోవచ్చా? నేను చెప్పిందేంటి టెనెంట్స్‌తో చేయించుకోవాలని చెప్పి. అంతేగాని తను వండుకోమనలేదు గదా!" అని. తనేమో 2 స్పూన్లు తిన్న తర్వాత ఇంక పక్కన పెట్టేస్తాడనమాట. సారీ అని చెప్పి.
అది దాని తర్వాత తిన్నాడా లేదా అన్నది నాకైతే ఐడియా లేదండి. నేను అక్కడ లైవ్ బిట్ చూడలేకపోయాను. ఇంక దాని తర్వాత స్కిట్ చేశారు. స్కిట్ అయితే ఫుల్ ఫన్. ఎమ్మాన్యుయల్ చేశారు. ఇదంతా ఉంది. ఇక్కడేమో ఇంకా వీళ్ళు మనీష్ ఇంకా ఎవరు హరీష్ వీళ్ళిద్దరు జడ్జెస్ కింద ప్లస్ సంజన జడ్జిల కింద ఉన్నారు. వీళ్ళల్లో ఎవరు చేశారో కనుక్కుందాం అని చెప్పి మాట్లాడుకున్నప్పుడు సంజన అయితే వీళ్ళందరికీ ఒక షాక్ అయితే ఇస్తుందండి. ఇవన్నీ పెట్టి ఇది వీళ్ళకి భరణికి బాగా చేసినందుకు ఇంక వీళ్ళందరికీ థమ్సప్లు ఇచ్చిందండి. ఇచ్చి లాస్ట్‌కి ఏమందంటే నేను ఇవి ఇవ్వాలంటే గనక నా థమ్సప్ ఎవరు తీశారో చెప్పండి అంటే ఇంక అందరికీ కోపం వచ్చిందండి. మళ్ళీ ఈమేమో థమ్సప్లు తీసుకుంది. ఈ లైవ్ అంతా కూడా ఇంక అదే సాగింది. నేను అనుకోలేదు దాని తర్వాత ఫీల్ అవుతారని. బట్ నా థమ్సప్ ఇవ్వాలి కదా! బిగ్ బాస్ హరీష్ ఫుడ్ విషయాల్లో నన్ను ఏ విధంగా ఇది చేశాడు, నన్ను తిట్టాడు కదా! సో, అలాగే ఇంకా ఇందులో కూడా తిట్టకూడదు కదా! ఆ థమ్సప్ ఇవ్వండి ఇదే అని చెప్పినా కూడా ఎవరు ఇవ్వలేదండి. థమ్సప్ ఇవ్వాలని కూడా నేనేమనట్లేదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ మరీ ఇంక ఎలాగైపోయిందంటే నువ్వు చేసావు కదా! నీ కర్మ నీకు అనుభవించు. ఇక్కడ నీకు అదే వస్తుందని. ఈమైతే చెప్తుంది నేను అనుభవించాను. నాకు అర్థమైంది. బట్ స్టిల్ నేను 2 అవర్స్‌లో ఇచ్చేసాను. గుడ్డు గురించి చెప్పేసాను. ఇక్కడేమో పొద్దున్న ఎప్పుడో నిన్న జరిగింది కూడా ఇప్పటి వరకు కూడా ఎవరు చెప్పలేదు. ఆ థమ్సప్ ఎవరు తీశారో చెప్పండి. ఏం చేశారో చెప్పండి అని చెప్పి అంటూనే ఉన్నారు. బట్ దాని తర్వాత ఇంకేం జరిగిందో ఇంక రేపటి ఎపిసోడ్ స్టార్టింగ్‌లో ఎవరైనా ఏస్తాడేమో శనివారం ఎపిసోడ్‌లో. ఇప్పటివరకైతే ఇది జరిగిందండి. మాస్క్ మ్యాన్ అండ్ మనీష్ అయితే ఓనర్స్ లిస్ట్ నుంచి ఆర్ వాటెవర్ కామనర్స్ నుంచి వచ్చిన వాళ్ళల్లో కొద్దిగా ఓవర్ ద బోర్డ్ వెళ్తున్నారు. ఎక్కువ ఓవర్ థింక్ చేస్తున్నారు. వీళ్ళు అనుకున్నవి మాత్రం జరగట్లేదండి బయటన. జనాలు ఎలా ఉంటారంటే చెప్పలేము మనం. ఏది నచ్చుతుంది, ఏది నచ్చదని. సో, ఇంకా బాగా థాట్‌ఫుల్‌గా ఆడి మంచిగా ఉంటే బావుంటుంది. మేబీ వీకెండ్ వాళ్ళకొచ్చే క్లూస్ తోటి ఏమన్నా వాళ్ళు మారతారేమో చూడాలనమాట. సో, ఇదండి మా రివ్యూ. నచ్చినట్టయితే థమ్స్ అప్ ఇవ్వండి. నచ్చకపోతే థమ్స్ డౌన్ ఇవ్వండి. ఏ కామెంట్స్ చేసినా వీల్ యాక్సెప్ట్. తెలుసుకుంటాము ఏంటి తప్పులు జరిగాయని. మళ్ళీ రేపటి వీడియోతో మేము ముందరకొస్తాం. అంతవరకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మమ్మల్ని సపోర్ట్ చేయండి. బాయ్.